అధికారం ఎవరిదైనా మా దగ్గరికి రావాల్సిందే. ఎంఐఎం అందరి పార్టీ. ఇమాములతో పాటు అర్చకుల వేతనాల కోసం కూడా మేము గొంతెత్తుతాం. నెహ్రూ నుంచి మోదీ వరకు అందరూ ముస్లిం దళితులను మోసగించిన వారే. బీజేపీకి మత రాజకీయాలు తప్ప మరేది చేత కాదు. కరీంనగర్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. నువ్వు రాజేసిన శిచ్చే కదా ఇంకా మండుతుంది. అక్బరుద్దీన్ గారు 15 నిమిషాల పాటు కళ్ళు మూసుకోండి అని నువ్వు మాట్లాడిన ఒక్క మాట వల్ల ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలలో అగ్ని రాజుకుంటుంది సందర్భం వచ్చినప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడంటే ఎంఐఎం పార్టీ అట, అందరి పార్టీ అట. మరి రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాల్లో పోటీ చేస్తే బాగుండేది కదా అక్బరుద్దీన్ గారు. పాత బస్తీకి 7 సీట్లకి ఎందుకు పరిమితమైనలు? దేశవ్యాప్తంగా బీజేపీ పోటీ చేసినట్టు మీరు కూడా పోటీ చేయని ఉంటుంది. ఏమంటారు? అర్చకుల వేతనాల కోసం కూడా వీళ్ళు నిరసనలు, ధర్నాలు చేస్తారట. చేయండి, మంచిదే కదా. నెహ్రూ నుంచి మోదీ వరకు అందరూ ముస్లింలు దళితులను మోసగించిన వారే. ముస్లింలను మోసగించిలో లేదో కానీ దళితులను అయితే దళితుల పేరు మీద రాజకీయం చేసి బీజేపీ నుండి మొదలు పెడితే బీఆర్ఎస్ వరకు అందరూ దళితులను మోసం చేసిన పార్టీలే, అందరూ దళిత ద్రోహ లీడర్లే ఉన్నారు. ఇదైతే 100% వాస్తవం. ఇప్పుడు కరీంనగర్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అంటే కరీంనగర్ ఎందుకు పోయినా అంటే ఇప్పుడు బీజేపీని గెలిపించాలి. అడిగి పోయి బీజేపీని గెలిపించాలి. కరీంనగర్కు ఎంఐఎం పార్టీ లీడర్లు పోయి ప్రచారం చేస్తే అక్కడ ఉన్న హిందువులంతా భావోద్వేగమైన వాతావరణంలోకి వెళ్తారు. ఇక్కడికి వచ్చి కూడా ముస్లిం లీడర్లు ప్రచారం చేస్తానంటే మన హిందువులకు ఏదో నష్టం జరగబోతుంది. కాబట్టిగా చలో మనం బీజేపీకి ఓటేయాలి. ఇది బీజేపీ ఎంఐఎం మధ్య ఉన్న సీక్రెట్ ఒప్పందమే. ఇది ఏమాత్రం బలం లేని దగ్గరికి పోవడం, అక్కడ ఉన్న ముస్లిం ఓట్ బ్యాంకును దెబ్బతీయడం, ఆ ముస్లిం ఓట్ బ్యాంకు దెబ్బ పడితే బీజేపీ గెలవడం. మోదీ వచ్చిన దగ్గర నుంచి ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. ఎప్పుడు పోటీ చేయని ఎంఐఎం పార్టీ కరీంనగర్కు పోయి పోటీ చేస్తుందంటే ఎవరి కోసం పోటీ చేస్తాను? ఎవరి ఓట్లను చీల్చాలని పోటీ చేస్తాను? కాంగ్రెస్ ఓట్లను, బీఆర్ఎస్ ఓట్లను చీల్చి బీజేపీకి అనుకూలంగా పనిచేయడం కాదా ఇది? ఎప్పుడు అనని మాట. ఎంఐఎం అందరి పార్టీ, ఎంఐఎం అర్చకుల కోసం కొట్లాడుతుంది. మరి బీసీల 42% కోసం కొట్లాడు. హిందుత్వాన్ని మోసేది బీసీలే. మరి బీసీల 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీ ముందు ఆమరణ నిరాదీక్ష పట్టు అక్బరుద్దీన్ గారు. ఖచ్చితంగా హిందూ ముస్లిం గొడవలు కావు. అయ్యో, ఒక ముస్లిం లీడరు మా బీసీ హిందువుల కోసం అసెంబ్లీ ముందు ఆమరణ నిరాదీక్ష చేసిండు అని ఒక ప్రేమ పుట్టుకొస్తుంది. అర్చకుల కోసం గొంతెత్తుతాడట కానీ 42% బీసీల రిజర్వేషన్ కోసం మాత్రం మాట్లాడాడు. ఏం రాజకీయం చేస్తాను బీజేపీను ఎంఐఎం కలిసి?